అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. హలో మేడం. హలో మేడం, మనం చూసుకున్నట్లయితే చాలా మందిలో ఈ ఇండైజెషన్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, లేట్ నైట్స్ తినటం వల్ల ఇలాంటివి. సో అసలు ఇండైజెషన్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది అంటారు? ఇండైజెషన్ ప్రాబ్లమ్కి మెయిన్ కాజెస్ ఏంటంటేనమ్మా లైఫ్ స్టైల్ చేంజెస్. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్లో మనం ఎప్పుడైతే వాటి యొక్క లైఫ్ స్టైల్ ప్రాపర్గా చూసుకున్నట్టయితే డెఫినెట్గా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. కొంతమంది చేసే విషయం ఏంటంటే లేట్ నైట్ తినడం. ఓకే, పర్టికులర్ డిన్నర్ తినే టైంలో డిన్నర్ తినాలి. ఓకే, ఆ టైంలో తినకుండా ఎప్పుడైతే టైం మనం దాన్ని మిస్ చేస్తామో ఇట్ లీడ్స్ టు ఇండైజెషన్. ఓకే. సో అసలు వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? లక్షణాలు అంటే ఫస్ట్ బ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, ఓకే, తర్వాత ఈ అరగకపోవడం మూలంగా ఆకలి ఎక్కువ వేయదు, ఆ పర్టికులర్ టైంలో ఆకలి వేయదు, ఎప్పుడో ఆకలి వేయడము, ఫుడ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఫుడ్ మీల్ టైమింగ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి, స్లీప్ సైకిల్ సరిగ్గా ఉండదు, ఫుడ్ ప్రాపర్గా తీసుకున్నప్పుడు స్లీప్ సైకిల్ కూడా ప్రాపర్గా ఉండదు. ఇవన్నీ కారణాలు అన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే గట్ హెల్త్ ఇష్యూస్లో కూడా గ్యాస్ అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అసలు గ్యాస్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? గ్యాస్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే మీల్ టు మీల్ గ్యాప్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా గ్యాస్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు 1 o'clock తినాల్సిన లంచ్ 3కి 4కి తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది డెఫినెట్గా. మీల్ టైం అనేది అక్కడ మిస్ అయింది కాబట్టి. ఇప్పుడు అన్ని రోజులు ఒకలాగా ఉండవు, అవునా? అంటే ఇప్పుడు 1 or 2 days ఇట్స్ ఫైన్, కానీ అదే మీరు కంటిన్యూస్గా చేస్తున్నట్టయితే ఇలాంటి గ్యాస్ రిఫ్లెక్స్ అనేది డెఫినెట్గా అయ్యేందుకు అవకాశాలు. ఓకే, ఈ గ్యాస్ ఎక్కువగా ఫామ్ అయినప్పుడు ఎలాంటి ఫుడ్స్ తినకూడదు అంటారు? ఎలాంటి ఫుడ్స్ తినకూడదు అంటే ప్రాసెస్డ్ మీట్స్ తినకూడదు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకూడదు, ఫ్రైడ్ ఫుడ్స్, తర్వాత సాల్టీ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోకుండా ఉండాలి, స్పైసీ ఫుడ్స్. ఓకే. సో కొంతమందిలో చూసుకున్నట్లయితే అల్సర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మంచిది? స్పైసీ ఫుడ్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, స్పైసీ, సాల్ట్. ఓకే, వీటి రెండింటిని అవాయిడ్ చేస్తే అల్సర్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే. సో ఈ గ్యాస్ కానీ అల్సర్ కానీ ఇండైజెషన్ వల్ల ఫామ్ అవుతుంది అంటారా? అవును. ఓకే, అంటే ఎలా, దేని వల్ల, అసలు ఎందుకు, మెయిన్ దేని వల్ల అవుతుంది అని అంటే ఇప్పుడు గ్యాస్ కానీ అల్సర్స్ కానీ యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ మీల్ టైమింగ్స్. ఫస్ట్ మీల్ టైమింగ్స్ సరిగ్గా లేకపోతే ఫస్ట్ ఫామ్ అవుతుంది. స్లీప్ సరిగ్గా లేకపోయినా గ్యాస్ ఫామ్ అవుతుంది. గ్యాస్ ఎందుకు ఫామ్ అవుతుందంటే మార్నింగ్ లేచిన వెంటనే మన ముందు డిస్కస్ చేసుకున్న టాపిక్లో ఫస్ట్ డేని స్టార్ట్ చేయాల్సిన వార్మ్ వాటర్తో. అలా కాకుండా డైరెక్ట్గా లేచిన వెంటనే ఫ్రెష్ అయ్యాక చేసే పని ఏంటి, టీ తాగేస్తారు. ఏదైనా అవని, ఈవెన్ గ్రీన్ టీ ఈజ్ ఆల్సో క్వైట్ హార్మ్ఫుల్ టు యూ, పరగడుపునే తాగితే, ఎందుకంటే అది కూడా యాసిడ్స్ ని. ఎందుకంటే కొంతమంది సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మకాయ రసం అట్లాంటివి కూడా ఎంటీ స్టమక్ మీద తీసుకుంటూ సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు తేనె నిమ్మకాయ తీసుకుంటే క్వైట్ హ్యాపీ అమ్మ. డైరెక్ట్ గా నిమ్మరసం తీసుకుంటే అది కొన్నిసార్లు యాసిడ్స్ లాగా ఫామ్ అవుతుంది. తేనెని నిమ్మకాయ కలిపి గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగడము, లేదంటే ఉత్త గోరువెచ్చని నీళ్ళు తాగడం, లేదంటే మన సబ్జా గింజలు ఉంటాయి, సబ్జా గింజలు వేసుకొని, సబ్జా గింజలు నానడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ 5 minutes నానిపోతాయి, వాటిని గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగడము, లేదంటే ఈ రైజిన్ వాటర్, బ్లాక్ రైజిన్స్ ఉంటాయి కదా, వాటిని ఓవర్ నైట్ నానబెట్టేసి ఆ వాటర్ తాగడం, అది క్వైట్ హెల్ప్ఫుల్ అనమాట గట్ ఇష్యూస్ లాంటివి లేక. గట్ అనేది ఏంటి అని అంటే మన గట్ లైనింగ్ ఏదైతే ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్ దగ్గర, ఆ గట్ లైనింగ్ ఏంటి, ఫుడ్ నుంచి న్యూట్రియంట్స్ అన్నిటిని అబ్జార్బ్ చేసుకుని బాడీలో ఎక్సెస్ ని ఏదైతే ఉంటుందో అది వేస్ట్ రూపంలో ఎక్స్క్రీటరీ సిస్టమ్ ద్వారా పంపించడాన్ని గట్ హెల్త్ అని అంటారు. ఈ గట్ హెల్త్ లో ఎప్పుడైతే గట్ రిలేటెడ్ ఫుడ్స్ లో 2 రకాలు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి, ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్. ప్రోబయోటిక్స్ అనేది ఏంటి, మన బాడీలోనే ఆల్రెడీ బ్యాక్టీరియా అనేది ఫర్మెంట్ అయి ఉంటుంది. ఆ పర్టికులర్ గట్ బ్యాక్టీరియా అనేది మనకి దేని నుంచి వస్తుంది అని అంటే ప్రోబయోటిక్స్ అనేది ఎక్కువగా డైరీ ఫుడ్స్ నుంచి వస్తుంది. ఈ మిల్క్ కానీ, చీజ్ కానీ, పెరుగు కానీ. పెరుగు ఎలా ఏదవుతుంది, ఓవర్ నైట్ మనం తోడు పెడితే దాంట్లో ఉన్న ఫర్మెంటేషన్ కారణంగా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా త్రూ అది ఫర్మెంట్ అవుతుంది కాబట్టి పెరుగు
కంపల్సరీగా తీసుకోవాలనేది జస్ట్ ఫర్ యువర్ గట్ హెల్త్. ఓకే ప్రోబయోటిక్స్ అనేది అందుకే హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే అది మనకి లోపల ఉన్న బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా అనేది ఆ విధంగా హెల్ప్ అవుతుంది. ఓకే ప్రీబయోటిక్స్ కొద్దాం. ప్రీబయోటిక్స్ అనేది బయట నుంచే రావాలి. బయట నుంచి ఆ పర్టికులర్ ఫుడ్ త్రూనే అది గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలి. అది దేని ద్వారా వస్తుంది? ఫైబర్ రిచ్ ఫుడ్స్ నుంచి వస్తుంది. ఓకే ఫైబర్ రిచ్ ఫుడ్స్ కానీ లేదంటే గ్రెయిన్స్ కానీ ఇవన్నీ క్వైట్ హెల్ప్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఓకే ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కానీ లైక్ క్యూక్యూంబర్, క్యారెట్స్, బీట్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా సాలెడ్స్ రూపంలో తీసుకోవడం. ఆరెంజెస్, పియర్ కానీ కివి కానీ ఇలాంటివి ఏంటంటే ఫ్రూట్స్ రూపంలో తీసుకోవడం. ఇవన్నీ మనకి ప్రీబయోటిక్స్, హై ఫైబర్ ఉన్న ఫ్రూట్స్ అన్నమాట. వాటి నుంచి వస్తుంది. ఓకే అసలు ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మంచిది అంటారు? ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అని అంటే ఫస్ట్ సోడాస్, ఓకే కలర్డ్ సోడాస్, తర్వాత ఆల్కహాల్, క్యాఫీన్ ఇంటేక్, ఓకే వాటితో పాటు ఇంకా ఈ మన కార్బోనేటెడ్ డ్రింక్స్, ఓకే కూల్ డ్రింక్స్ లాంటివి, కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ లేదంటే ఇంకా స్మోకింగ్ కూడా క్వైట్ హార్మ్ఫుల్. మన గ్యాసిడ్ రిఫ్లెక్స్లో అదొకటి. మీల్ టైమింగ్స్ ప్రాపర్గా చూసుకుంటూ ఉండాలి. ఓ పర్టికులర్ టైంకి తినాలి. ఓకే ఎవ్రీడే టైంకి ఎందుకు తినమంటారు అంటే ఇదే కారణం. ఓకే టైంకి ప్రాపర్గా తినకపోతే గ్యాసే ఫామ్ అవుతుంది. కాబట్టి టైం అనేది పాటించగలగాలి. స్లీప్ సైకిల్ కూడా క్వైట్ హెల్ప్ఫుల్. ఎందుకు స్లీప్ సైకిల్ అనేది క్వైట్ హెల్ప్ఫుల్ అని అంటే మనం పడుకునే 2 గంటల ముందు మనం ఫుడ్ తింటే ఆ ఫుడ్ అంతా డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇనఫ్ టైం ఇవ్వగలగాలి దానికి. ఇలా తిన్న వెంటనే అలా పడుకుంటే డెఫినెట్గా గ్యాస్ ఫార్మేషన్ అవుతుంది. ఓకే బయట ఫుడ్స్ అవాయిడ్ చేసేది. ఓకే కొంతమందిలో గ్యాస్ ఫామ్ అయినప్పుడు పైకి తంతూ ఉంటుంది, దానివల్ల వాళ్ళు ఈనో అని ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాంటివి తీసుకునే కంటే ఎక్కువగా మనం సోంపు కానీ లేదంటే ఈ జీరా వాటర్ కానీ లేదా షాజీరా ఇలాంటివి ఏవైతే ఉంటుందో వాటిని గోరువెచ్చని నీళ్ళు కానీ లేదంటే మన ఇదేంటంటారు బాయిల్ చేసిన వాటర్ కొంచెం ఎక్కువ మరగబెట్టేసి దాంట్లో ఈ జీలకర్ర వేసుకుని దాన్ని ఫిల్టర్ చేసుకుని ఎప్పుడైతే తాగుతారో అవి విత్ ఇన్ 5 to 10 minutes లో మీకు ఆ తేన్పు అనేది బయటకు వచ్చేస్తుంది. తేన్పు బయటకు వస్తే అప్పుడు డెఫినెట్గా అది హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో అసలు ఈ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? యాజ్ వీ హ్యావ్ డిస్కస్ లైక్ మీల్ టైమింగ్స్ ప్రాపర్గా ఫాలో అవ్వండి. లైఫ్ స్టైల్ చేంజెస్ ప్రాపర్గా చూసుకోండి. స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా చూసుకోండి. స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా క్వైట్ హెల్ప్ఫుల్ గ్యాస్ పెరగకుండా ఉండడానికి. అలాగే తిన్న వెంటనే కూర్చోకుండా కొంచెం అటు ఇటు నడవండి. నడిస్తే కూడా ఆ పర్టికులర్ తేన్పు ఏదైతే ఉంటుందో ఒక్కోసారి అది బయటకు వచ్చేది. ఎస్పెషల్లీ వెన్ యూఆర్ హ్యావింగ్ ఎ హెవీ మీల్. కొన్నిసార్లు మన హ్యాబిట్స్ చేంజెస్ ఉంటాయి. లైక్ ప్రతిరోజు మనం ఆఫీస్కి వెళ్ళాం, లైక్ వీకెండ్స్లో పార్టీస్ ఉంటాయి లేదంటే గెట్ టుగెదర్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటి హై మీల్స్ తీసుకుంటాం. డెఫినెట్గా ఎంత కాదనుకున్నా కొంచెం హెవీ మీల్స్ తీసుకుంటాం. అలాంటప్పుడు ఏంటి ఆ హెవీ మీల్ తీసుకున్నప్పుడు ఆ టైంలో కొంచెం నడుస్తూ ఉంటే ఒక 5 to 10 minutes ఒక చిన్న వాక్ తీసుకుంటూ ఉంటే అది మొత్తం తేన్పద్ద బయటకు వచ్చేస్తుంది. ఈవెన్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్ మీరు వెకేషన్స్కి వెళ్ళినప్పుడు కూడా. వెకేషన్స్కి వెళ్ళినప్పుడు చాలా మంది వెయిట్ పెరిగిపోతాము, వెయిట్ గెయిన్ అయిపోయాము అని బాధపడుతూ ఉంటారు. ఎందుకు అని అంటే మీరు చేసే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారు. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే బ్రంచ్ చేస్తే కనుక ఇన్ కేస్ మీరు అలసిపోతే బ్రంచ్ చేస్తే తినండి, బట్ లిమిటేషన్స్ చూసుకోండి. లిమిటేషన్స్ లేకుండా కొంచెం హెవీ మీల్స్ తీసుకుంటే ఇటు అటు కాస్త వాకింగ్ చేయండి. ఈవినింగ్ కొంచెం వాక్స్ లాగా వెళ్ళండి. మళ్ళీ నైట్ డిన్నర్ అయినా అలాగే చేయండి. వాక్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మీకు ఆ డైజెషన్ అనేది ప్రాపర్గా ఉండడం మూలంగా వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకుంటారు. అండ్ పోర్షన్ క్వాంటిటీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ భార్గవి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.